తెలంగాణ వచ్చాక మొట్టమొదటి గ్రూప్ 1 గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసింది. అసలు తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళు ఆ భాషలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు తీవ్రంగా నష్టపోయామని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏ మాత్రం తెలుగు అవగాహన లేని వాళ్ళ చేత దిద్దిచ్చారన్నది మీ అభిప్రాయమా, లేకపోతే ఇంగ్లీష్ రాని వాళ్ళ చేత దిద్దిచ్చారని అనుకోవచ్చా? అసలు ఈ గందరగోళానికి కారణం ఏంటి? ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్ పై ఏం చెప్తారు? ఇప్పుడు ఈ దీంట్లో 28,093 పోస్టులు గ్రూప్ 1లో క్వాలిఫైడ్ అయిన మెయిన్స్లో అని రిజల్ట్ ఇచ్చారు. 10 మంది చేర్చి ఆ 93 మందికి 8,093 మందికి 103 మంది క్వాలిఫైడ్ అని ఒక ఫిగర్ వచ్చింది. ఈ 10 మంది ఎట్లా ఆడాయినల్లా? ఓకే, అంటే ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఈ హాల్ టికెట్ ఉండదు, ఇంకొక హాల్ టికెట్. ప్రిలిమ్స్లో రాసిన వ్యక్తి క్వాలిఫైడ్ అయితే మెయిన్స్కి వస్తాడు, అదే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. గతంలో మొత్తం ఇట్నే జరిగింది. ఓకే, ఎందుకు హాల్ టికెట్ అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది? ఎప్పుడు లేదా ఇట్లా? చరిత్ర లేదు. అక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ కంటిన్యూ అయితే అదే క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు అని అనుకోవడానికి, నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. హాల్ టికెట్స్ అక్కడ వేరు ఇక్కడ వేరు అంటే నువ్వు ఎక్కడ ఏదైనా చేర్చవచ్చు కదా. అట్లా జరిగిందా? 100%. ఎందుకంటే మొన్న మధ్యలో మీరు చూసుంటారు, అన్నీ మొత్తం సోషల్ మీడియా కోడై కూసింది. XMLC రాముల్ నాయక్ కోడలు అసలు ఎగ్జామే రాయలేదు, అటెండే కాలేదు. ఆమె టాప్ 10 క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్గా ఎట్లా ఉంటుందని చెప్పి ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. ఈ TGPSCని మొత్తం ప్రక్షాళన చేసిన, అందులో అందరు దొంగలు ఉన్నారు, మొత్తం ప్రక్షాళన చేసేసిన మా గవర్నమెంట్ మొత్తం ప్రజాపాలన కదా అన్నాడు. మనవే కదా, నిజమే 2-3 సార్లు BRS గవర్నమెంట్ మరి ఎగ్జామ్స్ పెడితే అబాస్ ఫాలో అయిపోయింది, నిర్వహించలేకపోయింది, మూటగట్టుకుంది, అపఖ్యాతి మూటగట్టుకుందని అనుకున్నాం. ఈయన ఏం చేసిండు? DGPగా ఉండి పోలీసు శాఖలో అత్యుత్సాహమైన పనులు చేసి నాటి ప్రభుత్వానికి వంతబాడినటువంటి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ TGPSCలో చైర్మన్ చేసినావు. ఎందుకు? ఆయన రెడ్డి నువ్వు రెడ్డి అని చేసినావా? నీకు IASలు కనబడలేదా? యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కనబడలేదా? సీనియర్స్ లేరా? ఒక పోలీసు అధికారికి ఏమి అనుభవం ఉందని TGPSCలో చైర్మన్ ఇచ్చినావు అని అంటున్నావు. అక్కడే అనుమానం ఉంది. అంతా 1-2-3 మార్చారు, మిగతా సిబ్బంది మొత్తం యథావిధిగా కొనసాగుతున్నారు. అందులో ఏ మార్పు లేదు. ఏ నవీన్ మిట్టల్ అయితే అనేక రకాలుగా అవినీతి కుంభకోణాల్లో చెడు పేరు తెచ్చుకున్నాడు, అదే నవీన్ మిట్టల్ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో రేవంత్ రెడ్డి గారికి అనుయాయునిగా కొనసాగుతున్న పరిస్థితి. ఇలా గ్రూప్ 1లో ఎందుకు నిజంగానే జరిగిన అన్యాయాలు మీరు అడిగారు కదా. 45 సెంటర్స్ ఉన్నాయి. 45 సెంటర్స్లో వీళ్ళకి ఎగ్జామ్ పెడితే ఆడపిల్లల్ని ఒక చోట, మగపిల్లలకు ఒక చోట, ఒక సెంటర్లో, తెలుగు మీడియం ఒక సెంటర్, ఇంగ్లీష్ మీడియం ఒక సెంటర్. ఇట్లా పెట్టిన కాడ 974 మంది క్యాండిడేట్స్ ఉన్న కాడ ఒక్క క్యాండిడేట్ కూడా క్వాలిఫై కాడా, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ సెలెక్టెడ్. అదే 1600 మంది పక్కనే ఉన్నటువంటి 2 సెంటర్స్లో 74 మంది ఎట్లా సెలెక్షన్ అవుతారు? 90% ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్సే సెలెక్ట్ అయ్యారు. అవును, 90%. తెలుగు మీడియంలో నాట్ ఈవెన్ 10%. అవును, ఎట్లా సాధ్యం ఇది? ఏమనుకోవాలి దీన్ని? అసలు మీ వాల్యుయేషన్ కరెక్ట్ జరిగిందా? ఎవరితో పేపర్ దిద్దిచ్చారు? ఏ హడావిల్లో పేపర్లు దిద్దారు? పేపర్ వాల్యూర్కి కొన్ని నామ్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. మీడియం, కంటెంట్ డెప్త్, వాళ్ళ సీనియారిటీ, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాల్యూర్కి స్క్రిప్ట్స్ ఇచ్చి మనం వాల్యుయేషన్కి వాళ్ళకి ఇస్తాం. దిద్దిందంతా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మా టీచరే ప్రమోట్ అయ్యి జూనియర్ కాలేజ్కి పోయిండు. మా జూనియర్ కాలేజ్ లెక్చరర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయ్యి ప్రమోషన్ తీసుకొని ఇక పెంచుకున్నాడా పెంచుకోలేదా, సబ్జెక్ట్ ఏముంది ఎంత ఉంది, ఐ డోంట్ వాంట్ టు కామెంట్. వాళ్ళ చేతుల్లోకి పేపర్లు వెళ్ళిపోయినాయి. మీడియం ఏమో ఇంగ్లీష్ మీడియం. చూసేసినరా, చూడకేసినరా, దిద్దకేసినరా అంటే వాళ్ళు మా మార్క్స్ పోస్టింగ్స్. ఇంగ్లీష్ రాక వేసిండ్రు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఏదో ఒకటి వేసేసి పక్కకు తోసేయాలి. తెలుగు నాకు బాగా వచ్చినప్పుడు, సబ్జెక్ట్ నాకు బాగా ఉన్నప్పుడు లోపల దాకా వెళ్ళి చూస్తాము, దిద్దుతాం. అగో ఆ రకంగానే జరిగింది. ఇది పక్కకు పెట్టి రీవాల్యుయేషన్ అని చేపిస్తా అని TGPSC అనాలి. TGPSC ఏమనాలి యశోద్ గారు? రీవాల్యుయేషన్ చేపిస్తా అనాలి, రీకౌంటింగ్. ఎందుకనలేదు ఆ మాట? రీవాల్యుయేషన్ అన్న మాట అంటే పరుగు పోద్ది. ఎప్పుడైతే రీవాల్యుయేషన్ అంటారో ముందు జరిగిన వాల్యుయేషన్ కరెక్ట్ కాదు.
ఒప్పుకున్నట్టు. అని వాళ్ళు ఒప్పుకున్నట్టు అవుతుంది. రీకౌంటింగ్ అన్నారు. అంటే మీరు కౌంటింగ్ కరెక్ట్ చేయలేదా? లెక్క సరిగా రాదా? మార్క్సే సరిగా పోస్టింగ్ కానప్పుడు ఆ మార్క్స్ కౌంటింగ్ రెండో విషయం కదా. ఇలా రీవాల్యుయేషన్ జరిగితేనే న్యాయం జరుగుతుంది. ఇంకా పెద్ద కుంభకోణం ఏంటంటే జీవో 29. జీవో 29 కొంచెం మాట్లాడుకోవాలి. చెప్పాలి సార్. జీవో 29 అనేది బీసీల సంఖ్యాపరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే. ఎస్టీలకు 10% ఉంటుంది. ఎస్సీలకు 15% ఉంటుంది. ఓకే. ఓసీలంతా ఓపెన్ కేటగిరీలో వస్తారు. ఇవాళ 29 జీవో వచ్చినాక ఏమైందంటే ఓపెన్ కేటగిరీ అంటే ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు బాగా ఐక్యూ లెవెల్స్ ఉండి ఓపెన్ మెరిట్లో వచ్చిన వాళ్ళు కూడా ఓపెన్ మెరిట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళ స్థానం ఖాళీ అవుతుంది. ఆ తర్వాత క్రమంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ రిజర్వేషన్ కోటాలు అకామిడేట్ అవుతారు. ఈ జీవో 29 ఏం చేసిందంటే ఇది కేవలం మీరు ఎంత బాగా రాసినా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీరు ఓపెన్ కాంపిటీషన్లో మీకు అంత అర్హత మార్కులు సాధించినా మీరు ఓపెన్ కాంపిటీషన్లో ప్లేస్ చేయబడరు. ఇక్కడే ఉంటారు. ఈ 42లోనే ఈ 15%లో 10%లోనే మీరు ఉంటారు అన్నప్పుడు ఆ ఓపెన్ కేటగిరీ మొత్తం ఎవరికి కేటాయించబడింది అనుకోవాలి? రిజర్వేషన్ కేటగిరీ అంతా ఇక్కడ ఉన్నప్పుడు అదంతా ఉన్నత వర్గాలకు ఓసీ కమ్యూనిటీకి అని అనుకోవాలి కదా. ఉంటే కొంత 10% 10 మంది ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటారు. వాళ్ళు 10 వీళ్ళు 32. 100కు 42% అక్కడ అయిపోయాయి. 100కు 42% అగ్రవర్ణాలు ఉన్నారండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లేరు, తక్కువ ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయింది? పాపులేషన్ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎట్లా వచ్చింది? అంటే ఎంత పెద్ద కుట్ర ఇది. జీవితాలనే కింద మీద చేస్తున్నారు కదా. అంటే దీని వెనుక ఒక వ్యూహం, ఒక ప్రణాళిక, లాంగ్ విజన్ ఏముందంటే మనమే అధికారంలో ఉంటాం. మనం అంటే ఇప్పుడు బీసీ ఉద్యమం బాగా ప్రబలంగా జరుగుతూ ఉంది. మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో ఫైట్ చేస్తూ ఉన్నారు. మేమెంతో మాకంత అనే దాంట్లో నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికి కూడా, పోరాటాల ఫలితంగా దక్కినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది జరిగినప్పుడు తెలుస్తుంది. కొంత పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం. నేను అనేది ఏంటంటే 42%, 100కు 42 మంది మీరే తీసుకపోతే 58%లో జనాభాలో 86% ఉన్నటువంటి ఈ పాపులేషన్లో ఉన్న అనగారిన వెనుకబడ్డటువంటి దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల పిల్లలందరి జీవితాలు కూడా మరి ఏ రకంగా ముందుకొస్తాయి? జీవో 29 రద్దు కావాలనేటువంటి కోర్టులో కేసు ఉన్నప్పటికీ రద్దు చేయాలని ఉద్యమాలు జరిగితే లాఠీలు పెట్టి మీరు నిరుద్యోగులను కొట్టించారు, తన్నిచ్చారు, బెదిరించారు, ఎత్తుకపోయారు, కిడ్నాప్ చేశారు, అనేక హింసలు పెట్టారు. ఆమరణ నిరాహార దీక్ష అశోక్ లాంటి వాళ్ళు చేసినా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవనటువంటి మొద్దు నిద్రపోయిన పరిస్థితి కదా. జీవో 29 పేరుతో ఒక అన్యాయము, సరైన వాల్యుయేషన్ జరగకుండా ఇక్కడ ఒక ఇబ్బంది. అంటే మీరు చేస్తున్నటువంటి అక్రమాలు కరెక్ట్గా కనబడుతున్నాయి కదా. ఇక రీకౌంటింగ్లో భాగవతం 100 మార్కులే రావాలి. తెలంగాణ మూవ్మెంట్ కంటెంట్ క్వశ్చన్కు మ్యాక్సిమం ఉన్నదే 100 మార్కులు. 120 మార్క్స్ ఇచ్చారంట. 122 మార్క్స్ ఎట్లా వస్తాయని పోయి గొడవ చేస్తే ఆ క్యాండిడేట్ పిలిపించి నువ్వు గీడెందుకునేవా, నీకు 340 ఉన్నది అమ్మాయి, అట్లా కాదని ఆ 160 మార్కులు వీకేసి 180 మార్కులతో కింద ప్లేసింగ్ ఇచ్చారు. అంటే టోటల్గా గ్రూప్ 1లో అవకతవకలతో జరిగిన పరిస్థితి. గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెడితేనే తప్ప న్యాయం జరగదు. అంటే కొంతమంది మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు అనుకుంటుండవచ్చు, అనేక ప్రయత్నాలు చేసి అనుకోకుండా పైన కూర్చున్న వాళ్ళు అనుకుంటుండవచ్చు, ఏంది భుజంగరావు సార్ ఇట్లా అంటుండు, అట్లా మాట్లాడవచ్చా, మా భవిష్యత్తు ఏం కావాలని. పిడికడు మంది భవిష్యత్తు కోసం అనేక సంఖ్యాపరంగా ఉన్నటువంటి జీవితం ఆగం చేయొద్దు కదా. అధిక సంఖ్యాకులకు న్యాయం జరగాలి కదా. అందులో భాగంగానే గ్రూప్ 1 ప్రక్షాళన జరగాలి. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 12,000 పోస్టులు బ్యాక్లాగ్ అయినాయి. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో. గురుకుల పాఠశాలల్లో ఎగ్జామ్ పెడితే టీజీటీ, పీజీటీ, లెక్చరర్, జేఎల్. ఓకే, నేను ఎగ్జామ్ రాసిన 3 నేను సెలెక్ట్ అయినా. నేను 3 ఉద్యోగాలు చేస్తానా? ఏదో ఒక ఉద్యోగంగా చేసేది. ఆ మిగతా 2 ఏం చేయాలి? బ్యాక్లాగ్ చేయకుండా మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఆ ఒక్క చోటనే 2,800 పోస్టులు అట్లాగే పెట్టారు, ఎవరికి ఇవ్వకుండా. అన్యాయం కదా. అట్లా కానిస్టేబుల్స్ 3,000 పోస్టులు ఇవాళ బ్యాక్లాగ్. అట్లా 12,000 పోస్టులు ఇవాళ బ్యాక్లాగ్ ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ రిక్రూట్మెంట్స్, నియామకాలు కూడా మోసమే. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు.
జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. అందులో జాబులతో కొనే క్యాలెండర్ లేదు చూస్తే. అవి అంత గొప్పగా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది.